నమస్తే అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్ చేయడం వల్ల అడ్వాంటేజ్లు ఏంటి, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది, అండ్ డిప్లొమా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళ యొక్క ఫ్యూచర్ కెరీర్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. సో ఓవరాల్ అవుట్పుట్ ఇక్కడే చెప్పేస్తాను చూడండి. ఇంటర్ కన్నా డిప్లొమా చేయడం చాలా అంటే చాలా బెస్ట్. మీరు రేపొద్దున ఇంటర్ తర్వాత బీటెక్ చేద్దామన్నా మీరు బీటెక్ వెళ్ళాక నరకం చూస్తారు. సింపుల్గా కోర్ సబ్జెక్ట్స్ అనేవి చాలా కష్టంగా ఉంటాయి. మీరు అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడి చదవాలి బీటెక్లో. అదే మీరు డిప్లొమా చదివి బీటెక్ కానీ వెళ్తే మీకు బీటెక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. డిప్లొమాలో ఏదైతే మీరు సబ్జెక్ట్స్ చదువుతారో సేమ్ సబ్జెక్ట్స్ అనేవి మీరు బీటెక్లో చదువుతారు. కాకపోతే డిప్లొమా కన్నా కొంచెం ఎక్కువ డెప్త్ ఉంటుంది అంతే బీటెక్లో. సో డిప్లొమా కష్టమే ఇంటర్ మీద, కానీ డిప్లొమా కానీ చదివితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీకు డిప్లొమాతోనే మంచి జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి అన్నమాట. సో క్లియర్గా అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇంటర్ గురించి మీకు తెలిసిందే. ఇంటర్ అయిపోయిన తర్వాత జేఈ మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్డ్ రాసి టాప్ లెవెల్ ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఆప్షన్ అనేది డిప్లొమాలో కూడా ఉంది. కాకపోతే మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చేసి డిప్లొమా 3 years కదా. 3 years అయిపోయాక యాక్చువల్గా మీరు బీటెక్ సెకండ్ ఇయర్కి జంప్ అవ్వాలి. కానీ బీటెక్లో ఒకవేళ మీరు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ రాద్దామని అనుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి చదవాల్సి వస్తుంది. ఇది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట డిప్లొమా చేసి మెయిన్స్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి. అండ్ ఇంకొకటి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, డిఫెన్స్ సెక్టర్ సైడ్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంటర్ సైడ్ నుంచి. ఇది ఒకటి ఉంటుంది అంతే. వీటితో పాటు చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీస్కి ఎలిజిబుల్ మీరు ఇంటర్ చేసిన వాళ్ళు. సో ఇదనమాట ఇంటర్ గురించి. అండ్ నెక్స్ట్ డిప్లొమా గురించి వస్తే, డిప్లొమాలో డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది టోటల్ 3 years ఉంటుంది ఈ కోర్స్ అనేది. సో ఫస్ట్ ఇయర్ హ్యావ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఇంజనీరింగ్, డ్రాయింగ్, 2 core subjects about our branch, అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో వచ్చేసి ఫుల్ ఆఫ్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఆల్సో. సో లాట్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి ఈ డిప్లొమా బేస్డ్ మీద. సో విచ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడదాం. మీకు బీహెచ్ఈఎల్ ఐడియా ఉండే ఉంటుంది, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేది. అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ అనమాట అది. సో ఇందులో డిప్లొమా ద్వారా టెక్నీషియన్గా కానీ సూపర్వైజర్గా కానీ పోస్ట్ పొందవచ్చు. ఇంకా ఎన్టీపీసీ అయితే డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ కింద, ఓఎన్జీసీ అయితే టెక్నికల్ అసిస్టెంట్ కింద, గెయిల్ అయితే టెక్నీషియన్ కింద, సెయిల్ అయితే ఆపరేటర్ ఆర్ టెక్నీషియన్ కింద. నెక్స్ట్ చాలామందికి రైల్వేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా డ్రీమ్ జాబ్ అది. రైల్వేస్ అనేది చాలామంది కల అది. సో అందులో కూడా ఉంటాయి డిప్లొమా ద్వారా డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. జూనియర్ ఇంజనీర్ ఒకటి, టెక్నీషియన్ ఒకటి, సిగ్నల్ మెయింటైనర్ ఈసీఈ బ్రాంచ్ అయితే, అండ్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది కూడా చాలామందికి ఒక మంచి డెడికేషన్తో ప్రిపేర్ అవుతూ ఉంటారు చాలామంది. సో డిప్లొమా చేసేవాళ్ళు దీనికి కూడా ఎలిజిబులే. సో ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ కింద ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు, సివిల్ బ్రాంచ్ వాళ్ళు, మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక టెక్నికల్ అసిస్టెంట్ కింద కూడా చేయొచ్చు అనమాట. మీరు తీసుకునే బ్రాంచ్ బట్టి మీ పోస్ట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్లో కూడా మెయిన్ అడ్వాంటేజ్ ఇంటర్ ద్వారా కాదు, ఈ డిప్లొమా ద్వారా కూడా మీరు డిఫెన్స్ సెక్టర్లోని ప్లేస్ అవ్వచ్చు అనమాట. సో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ మూడిట్లో కూడా మీకు పాసిబిలిటీ ఉంటుంది, మీరు జాబ్ చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ టాప్ లెవెల్ మనందరికీ తెలిసిందే ఇస్రో అండ్ డిఆర్డిఓ, వీటిల్లో కూడా మనకి డిప్లొమా ద్వారా డైరెక్ట్ హైరింగ్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ అనమాట ఇది కూడా. సో ఇందులో ఒక్కసారి జాబ్ కానీ వచ్చిందంటే ఇంకా లైఫ్ సెట్ అనమాట. సో అందులో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి అండ్ డిప్లొమా అప్రెంటిస్ కింద కూడా చేయొచ్చు అనమాట. అప్రెంటిస్ అంటే దానికి ఒక నేను సెపరేట్ వీడియో చేస్తాను, మీకు కావాలంటే కామెంట్ చేయండి. అప్రెంటిస్ అనేది ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో అలాగా, కాకపోతే దానికంటే కొంచెం రిలేటెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట దానికి. సో నెక్స్ట్ టెలికామ్ సెక్టర్స్లో కూడా
డిప్లొమా వాళ్ళకి చాలా జాబ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్. ఇందులో మెయిన్ వచ్చేసి ఈసీఈ వాళ్ళకి, ట్రిపుల్ ఈ వాళ్ళకి మెయిన్ ఎక్కువ ఉంటాయి. బిఎస్ఎన్ఎల్ మనకు తెలిసిందే, అందులో జూనియర్ ఇంజనీర్ కింద, టెలికామ్ టెక్నీషియన్ కింద జాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ అందరికీ డౌట్ ఉంటుంది, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాతే బ్యాంకింగ్లో మనకి ఆపర్చునిటీస్ ఉంటాయని. లేదు, డిప్లొమా తర్వాత కూడా బ్యాంకింగ్ సెక్టర్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ చాలా తక్కువ, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, లిమిటెడ్ ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. సో యాజ్ ఏ క్లర్క్గా ఒకటి, ఆఫీస్ అసిస్టెంట్ కింద ఒకటి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా చాలా ఉన్నాయి, నేను ప్రతీదీ చెప్పలేను కాబట్టి వీడియోలో. ఇలా మెయిన్ ఇవి గవర్నమెంట్ సెక్టర్ సైడ్. అయితే ప్రైవేట్ సెక్టర్ సైడ్ మనకు నచ్చిన కంపెనీకి వెళ్ళొచ్చు. ఇంటర్ మీద బేస్ చేసుకుంటే మీకు డిప్లొమా వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కళ్ళు మూసుకొని తీసుకుంటారు జాబ్స్కి, అంత అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. ఇంటర్తో కంపేర్ చేస్తే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. సో కష్టంగా కూడా ఉంటుంది, కానీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. జాబ్స్ అనేవి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇంటర్ మీద కంపేర్ చేసుకుంటే. సో దట్స్ ఇట్ గైస్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏ బ్రాంచ్ రిలేటెడ్ ఏ జాబ్స్ ఉంటాయి, ఏ బ్రాంచ్కి ఎక్కువ కెరియర్ గ్రోత్ ఉంటుందన్నా అని అడిగితే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మీరు ప్రతిదీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.